దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన దగ్గుమందు మరణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. కోల్ రిఫ్ దగ్గుమందు కారణంగా పలువురు చిన్నారులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఇప్పటికే శ్రీసన్ ఫార్మా కంపెనీ యజమానిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు జరుపుతున్నారు. శ్రీసన్ ఫార్మా కంపెనీ, తమిళనాడు ఔషధ నియంత్రణ సంస్థల అధికారుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన దగ్గుమందు మరణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. కోల్ రిఫ్ దగ్గుమందు కారణంగా పలువురు చిన్నారులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఇప్పటికే శ్రీసన్ ఫార్మా కంపెనీ యజమానిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు జరుపుతున్నారు. దాడులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ చెన్నై నుంచి మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, ఈ రోజు ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెన్నైలోని శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్ కి సంబంధించి దాదాపు 7 స్థలాలలో దాడులు నిర్వహించింది. ఈ రోజు కంపెనీ కార్యాలయాలు, దానికి సంబంధించినటువంటి కోల్ రిఫ్ మెడిసిన్ కి సంబంధించినటువంటి తయారీ యూనిట్లు, అలాగే కంపెనీ యజమాని ఎస్ రంగనాథన్ నివాసంలో ఈడీ దాడులు నిర్వహించింది. ఈ దాడి యొక్క ముఖ్య ఉద్దేశం కంపెనీ ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలలో అసాధారణ చర్యలున్నాయా లేదా ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే అపరాధంగా ఈ కంపెనీకి వచ్చినటువంటి లాభాల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందా అనే అంశాలను నిర్ధారించడమే ముఖ్య కారణంగా ఈ రోజు ఈడీ దాడులు నిర్వహించింది. ఈ చర్యలు PMLA కింద చేపడుతున్నట్లు కూడా అధికారిక వర్గాలు తెలియజేశాయి. గత వారంలో మధ్యప్రదేశ్ పోలీసులు శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్ యజమాని రంగనాథన్ ను చెన్నైలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు పోలీస్ కస్టడీలో ఉన్నారు. వివిధ విచారణలు కూడా కొనసాగుతున్నాయి. రంగనాథన్ పై కేసులు, అలాగే కావాల్సిన విచారణ కోసం సంబంధిత అధికారులు ఆయనను తయారీ యూనిట్లకు తీసుకెళ్లి పరిశీలనలు కూడా జరిపారు. కీలక రిపోర్ట్స్ ప్రకారం కోల్ రిఫ్ కాఫ్ సిరప్ లో డైథిలిన్ గ్లైకాల్ ఒక అంటే ఉండవలసినటువంటి స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉండడంతో, సాధారణ అనుకూల పరిమితి కంటే ఎక్కువగా ఉండటంతో ఈ ప్రమాదానికి దారి తీసిందంటూ కూడా నివేదనలు చెప్తున్నాయి. దీని కారణంగా మధ్యప్రదేశ్ లో దాదాపు 20 మంది పిల్లలు కూడా మరణించారు. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ రోజు దాడులు నిర్వహించింది. రాష్ట్ర వైద్య సంస్థలు, అలాగే దీనికి సంబంధించి డ్రగ్ నియంత్రణ అధికారులపై కూడా పర్యవేక్షణ చర్యలు కూడా కొనసాగుతున్నాయి. చెన్నైలో కొంతమంది అధికారుల కార్యాలయాల పైన డ్రగ్ కంట్రోల్ శాఖతో సంబంధం ఉన్నటువంటి అనేక చోట్ల ఈడీ దృష్టి పెట్టింది. ఇటువంటి నియంత్రణ లోపాలను, ఎటువంటి అనుమానాస్పద ప్రక్రియలు ఉన్నాయి అనే దశగా కూడా విచారణ చేపడుతుంది. పోలీసులు కూడా అనేక ఫిర్యాదుల పైన కేసులు నమోదు చేసుకొని ఎటువంటి నష్టం జరిగింది, వీటికి ఎటువంటి కేసులు కూడా ఎటువంటి కేసులు పెట్టొచ్చు, ప్రయోగశాల ఫలితాలేంటి, ప్రొడక్షన్ రికార్డ్స్ ఏంటి, అమ్మకాలు, అలాగే బ్యాంకు లావాదేవీలు, అలాగే ఆర్థిక పత్రాలపై కూడా ఈడీ ఫోకస్ చేస్తుంది అని మనకి తెలుస్తోంది. ఈ పత్రాలన్నిటినీ కూడా ఈడీ సేకరిస్తోంది. ప్రస్తుతము వాటిలో ఒక అంటే అనుకున్న స్థాయి కంటే, ఉండాల్సిన స్థాయి కంటే కూడా DEG అనే ఒక కెమికల్ చాలా ఎక్కువగా ఉండడంతో, WHO సూచనల కంటే ఎక్కువగా ఉండడంతో ఇటువంటి మరణాలు జరిగాయి అని కూడా తెలుస్తోంది. ఈడీ కూడా ఈ రోజు తన దర్యాప్తులో ఆర్థిక మార్గాల ద్వారా నిధులు ఎటు మళ్లిస్తున్నారు, అలాగే తయారు చేసినటువంటి యూనిట్స్ పై అందులో ఉండేటువంటి ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఎటువంటి ఉల్లంఘనలు చేశారు, నాణ్యత పరీక్షలలో లోపాలు కూడా ఉన్నాయని మనకి తెలుస్తోంది. కలుషితమైనటువంటి ఈ కోల్ రిఫ్ కాఫ్ సిరప్ కారణంగా చాలా మంది చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో అప్పటి నుంచి కూడా తమిళనాడులో ఇప్పటికే ఈ కంపెనీకి సంబంధించి లైసెన్స్ కూడా రద్దు చేసింది హెల్త్ యూనిట్. ఇక ఈడీ దర్యాప్తు, అలాగే పోలీస్ కేసులు, వైద్య పరీక్షలు,
ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మరింత క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది దుర్గా. ఓకే, థ్యాంక్ యూ సిరి.